తొందరండి వేరే మీటింగ్ వెళ్ళాలి. వెళ్ళిపెట్టి అవును కొంచెం మీరు జరగండి కొంచెం మీరు ఇంకా అక్కడ చూడండి సార్, ఇది ఇష్యూ వచ్చేసి రాజ్యసభలో నిన్న విజయసాయి రెడ్డి గారు చట్టానికి విరుద్ధంగా తెలంగాణలో ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అనే మాట ఒక అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, చట్టానికి విరుద్ధం. వారు ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడినప్పుడు ఎలాంటి యాక్షన్ కూడా పార్లమెంట్లో జరగలేదు. ఆయన సస్పెండ్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు. కాబట్టి ఇమీడియట్గా మీరు మరి ఒక తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తాము అని అంత ఈజీగా మాట్లాడడం అనేది చట్టానికి విరుద్ధం. దాని మీద మీరు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి ఇస్తే దాని మీద ఫర్దర్ యాక్షన్స్ మరి ప్రభుత్వం ఏం తీసుకుంటుంది అనేది దాని మీద మాట్లాడుతున్నారు. అంటే దీని వెనకాల కాన్స్పిరసీ ఏదో నడుస్తున్నది, తెలంగాణ ప్రభుత్వం పడేయడానికి కుట్ర ఏదో నడుస్తున్నది. కుట్ర అంత బహిర్గతంగా వాళ్ళు ఒక పార్లమెంట్ ప్లాట్ఫామ్ మీద చెప్పారంటే ఎంతో పెద్ద దీని మీద కాన్స్పిరసీ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తున్నారు. వాటికి అరకట్టాలంటే ఈయన ఎవరైతే బహిర్గతంగా వచ్చి చెప్పారో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే అది అఫీషియల్ రికార్డ్స్ కాబట్టి పార్లమెంట్ ఆన్ రికార్డ్ కాబట్టి దాన్ని చట్టసభలో జనరల్ గా ఇలాంటి మాటలకి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ ఉంటుంది. రాహుల్ గాంధీ గారు చిన్న విషయం మాట్లాడితేనే సస్పెండ్ చేసిండ్రు. ఇది చట్టానికి విరుద్ధమైనటువంటి మాట మాట్లాడారు కాబట్టి దయచేసి ఇమీడియట్ గా దీనికి ఎఫ్ఐఆర్ చేయండి. కాన్స్పిరసీ కింద కూడా ఎందుకంటే టిఆర్ఎస్ ప్లస్ వైఎస్ఆర్సీపీ కలిసి ఆడుతున్నటువంటి డ్రామాల పార్టీ ఇది. దీని వెనకాల లక్షల కోట్ల వ్యవహారం నడుస్తున్నదని మాకున్నటువంటి సమాచారం. కాబట్టి ఎన్ని లక్షల కోట్ల వ్యవహారం ఉన్నది అనేది దీని తర్వాత ఫర్దర్ మేము సిబిఐ ఈడీకి ఆలోచనలు ఉన్నాయి. మీరు ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే దాని మీద డెఫినెట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ లో క్లియర్ కట్ గా చెప్పింది తెలంగాణకు ఉన్న థ్రెట్ ఏంది, అక్కడ ఉన్న లీడర్స్ ఎట్లా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రజలు, ఇది ఎవరితోనో గుంజుకున్నటువంటి ప్రభుత్వం కాదు, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాన్ని ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా ఎవరి తలలో వెంట్రుకను కూడా పీకలేరు అనేది నేను మీకు ఇస్తున్నటువంటి హెచ్చరిక. మీరు ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు దేనికి లొంగరు. ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలి అనే మీ దుర్బుద్ధిని తిరిగి కొడతారు అనేది మాత్రం గుర్తుంచుకోవాలని మీరందరికీ నేను హెచ్చరిస్తున్నా. మరోసారి ఇలాంటి మాటలు రిపీట్ కావద్దు. ఇలాంటి కుట్రలకు అడ్డుకట్ట వేయాలి అని తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు గమనించి వీరి మీద ప్రభుత్వ పరంగా చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాలి. ప్రజలు బయటకు వస్తే ఏ విధమైనటువంటి శిక్ష అమలు చేస్తారో, ఏ విధంగా తరిమి కొడతారో మీ మీదనే వదిలిస్తున్న తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రజలారా, మీరిచ్చిన ఆశీర్వాదంతో మీ సేవ చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముందడుగేసింది. ₹1 నిధులు ఖజానాలో లేకున్నా కూడా ప్రతి ఒక్క పథకాన్ని అమలు పరిచే దిశగా, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే ఇది తట్టుకోలేక ఇక మాకు మునిగిపోతుంది, మా పార్టీ మొత్తం అడుగంటిపోతుంది, అటు ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే ఇటు తెలంగాణలో అయినా సరే అని వీళ్ళు భయపడి ఈ విధమైనటువంటి కుట్ర చేస్తున్నారని మాకున్నటువంటి సమాచారం. కాబట్టి దీని వెనకాల ఎన్నో లక్షల కోట్ల వ్యవహారం దాగున్నదని నేను తెలంగాణ ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నా. దీన్ని ఇంత ఈజీగా వదలము. డెఫినెట్ గా దీని మీద ముందు స్థాయిలో ఫర్దర్ ఫార్వర్డ్ అన్ని యాక్షన్లు మేము తీసుకుంటాము. అన్ని విధాల అన్ని చోట్ల కంప్లైంట్లు అందరికి కూడా నేను విన్నవించుకుంటున్నా. మరి ఈ మీడియా సోదరులకు కూడా